నమస్కారం ఏరువాక బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కూరగాయల సాగులో నీటి తడుల ప్రాధాన్యం, మెలకువలు పాటిస్తే అధిక ఫలసాయం. పుదీనా ఆకు పంటలో అనుసరించే విధానాలు, మార్కెట్లో ఆకులకు మంచి డిమాండ్లు. పైసా పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ విధానాలు, రసాయనికాలు లేకుండా అనేక పంటల దిగుబడులు. మోసంబి పండ్ల తోటల పెంపకంలో మేలైన సూచనలు, మంచి రకాలు సాగు చేసుకుంటే రైతులకు లాభాలు. రైతులకు లాభాలు రావాలంటే కూరగాయలు సాగు చేసుకోవాలి. కూరగాయలకు మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. కాబట్టి ఈ పంటలను సాగు చేసుకుంటే రైతులకు కలిసి వస్తుంది. ఈ పంటల సాగులో చాలా ముఖ్యమైన అంశం నీటి యాజమాన్యం. ఈ యాజమాన్య పద్ధతుల మీద ఆధారపడే పంట దిగుబడులుంటాయి. ఆ సూచనలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కూరగాయలు రోజువారీ ఆహారంలో ముఖ్యమైనవి. ఇవి పప్పు దినుసులు, ధాన్యంలాగా నిల్వ ఉండే పంటలు కావు. ఇవి కోసిన రోజే తాజాగా ఉన్నప్పుడే వండుకుంటాం. వీటిలో 80 నుంచి 90% నీరుంటుంది. కూరగాయలు పండించడానికి నీటి వసతి ఉన్న భూములు మాత్రమే ఉపయోగపడతాయి. ఈ పంటల్లో నీటి ఎద్దడి ఏర్పడితే కూరగాయల బరువు తగ్గుతుంది. దిగుబడితో పాటు నాణ్యత దెబ్బతింటుంది. ఫలితంగా మార్కెట్లో తక్కువ ధర పలుకుతుంది. నీరు ఏ పంటకైనా ముఖ్యమైన వనరు. కావలసినంత నీరు మొక్కకు అందకపోతే మొక్క పెరుగుదల ఆగిపోతుంది. చివరకు మొక్క చనిపోతుంది. మొక్కకు మనం అందించే నీరు వేరు నుంచి గ్రహించిన దానిలో 99% మొక్కలోని ఆకులకు చేరుతుంది. అది ఆవిరి రూపంలో మళ్ళీ వాతావరణంలోకి చేరుతుంది. గడ్డి జాతి మొక్కల్లో వేరు వ్యవస్థ ఎక్కువ విస్తీర్ణంలో ఉంటుంది. అందువల్ల వీటికి 8 నుంచి 10 రోజుల వ్యవధిలో నీరు పెడితే సరిపోతుంది. కానీ కూరగాయల్లో అధిక శాతం వేరు వ్యవస్థ తక్కువ లోతులో ఉంటుంది. కాబట్టి వీటికి తక్కువ వ్యవధిలో అంటే 3 నుంచి 5 రోజులకు ఒకసారి నీరు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కూరగాయ పంటలకు కావలసిన నీరు, నీటి యాజమాన్యం కొన్ని అంశాలపై ఆధారపడి ఉంటాయి. పంట దశ, వాతావరణం, నేల స్వభావము, నీటి నాణ్యత వంటి అంశాలే కీలకం. పంట దశను బట్టి చిన్నగా ఉన్నప్పుడు తక్కువ నీరు పెట్టాలి. మొక్క పూత పింద దశలో ఉన్నప్పుడు ఎక్కువ నీరు పెట్టాలి. పంట కాలపరిమితి ఎక్కువగా ఉంటే ఎక్కువ నీరు అవసరం ఉంటుంది. తక్కువ కాలపరిమితి ఉన్న పంటకు తక్కువ నీరు పెట్టాల్సి ఉంటుంది. వేరు వ్యవస్థ తక్కువ లోతు ఉండే ఉల్లి, వెల్లుల్లి, ముల్లంగి, కాలీఫ్లవర్, పాలకూర, తీగజాతి కూరగాయలకు తక్కువ నీరు ఎక్కువసార్లు పెట్టాలి. లోతైన వేరు వ్యవస్థ ఉన్న పంటకు అంటే టమాటా, చిలకడదుంప, గుమ్మడి, మిరప, వంగ, బెండ పంటలకు ఎక్కువ నీరు పెట్టాలి. 24 అంగుళాల లోతు ఉంటే 8 నుంచి 10 రోజుల వ్యవధిలో నీటి తడులు ఇవ్వాలి. వాతావరణంలో మార్పును బట్టి పంటల నీటి అవసరాలు మారుతుంటాయి. గాలిలో ఉష్ణోగ్రత ఎక్కువ ఉండి తేమ శాతం తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ నీటి తడులు పెట్టాలి. అలాగే వేగంగా గాలులు వీచే సమయంలో ఎక్కువగా నీటి తడులు ఇవ్వాలి. ఇసుకతో కూడిన తేలికపాటి నేలలో సాగు చేసే పంటలకు 3 నుంచి 4 రోజులకు ఒకసారి తక్కువ నీటిని పెట్టాలి. తేలికపాటి నేలలకు ఎక్కువగా నీరు పెడితే ఆ నీరు నేల పైపొరల్లో నిలవదు. అది త్వరగా అడుగు పొరల్లోకి చేరి పంటలకు అందుబాటులో లేకుండా పోతుంది. అదే బరువైన నల్లరేగడి భూముల్లో నీరు ఎక్కువగా పెట్టినా పైపొరల్లో తేమ రూపంలో మొక్కలకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఇటువంటి నేలలకు 7 నుంచి 10 రోజులకు ఒకసారి నీరు పెడితే సరిపోతుంది. ఆకుకూరలు సాగు చేసుకుంటే తక్కువ వ్యవధిలో నీరు పెట్టాలి. దీంతో ఎక్కువ కోతలు తీసుకోవచ్చు. ఆకులు పచ్చగా తాజాగా ఉంటాయి. క్యాబేజీ, కాలీఫ్లవర్ మొక్కల్లో ఆకుల పరిమాణం పెరగడం నీటి లభ్యతపై ఆధారపడి ఉంటుంది.
గడ్డి లేదా పువ్వు తయారయ్యే దశ నుంచి కోత దశ వరకు ఇవి నీటి ఎద్దడిని తట్టుకోలేవు. నీరు ఎక్కువగా పెట్టడం వల్ల క్యాబేజీ గడ్డ పగిలిపోయే అవకాశం ఉంది. కాలీఫ్లవర్లో పెరుగుదల తగ్గి చిన్న పువ్వులు త్వరగా ఏర్పడతాయి. గడ్డ కలిగిన పంటలు ఉల్లి, వెల్లుల్లి వంటి పంటల్లో పిండి పదార్థం తయారవుతుంది. ఈ పిండి పదార్థం ఆకు నుంచి దుంపకు లేదా గడ్డకు చేరుతుంది. దీనిపైనే పంట దిగుబడి ఆధారపడి ఉంటుంది. ఈ పంటల్లో దుంపల పెరుగుదల దశ చాలా సున్నితమైనది. క్యారెట్లో పంటకాలం మొత్తం తగినంత నీటి సరఫరా ఉండాలి. నీరు తక్కువైతే సన్నని గట్టి దుంపలు ఏర్పడతాయి. ఇక తీగజాతి కూరగాయలు, పండ్లు పూత దశ, కాయలు, విత్తనాలు అభివృద్ధి చెందే దశల్లో నీటి ఎద్దడిని తట్టుకోలేవు. పూత రాలి కాయ పట్టడం తగ్గిపోతుంది. కాయ పెరుగుదల దశలో చాలినంత నీరు పెడితే కాయ పగులు, చివరి కుళ్ళు రావడం తగ్గిపోతుంది. వంగ పంటలో నీటి ఎద్దడి ఉంటే కాయ రంగు మారడమే కాకుండా కాయ చేదెక్కుతుంది. ఈ పంటలు పక్వానికి వచ్చినప్పుడు నీరు పెట్టడం తగ్గించాలి. ఈ పద్ధతులు పాటిస్తే కూరగాయల పంటలో మంచి దిగుబడులు సాధించుకోవచ్చు. పుదీనా లేనిదే వంటలు వండరు. పుదీనాలో చలువ చేసే గుణం ఉంది. అందుకే ఎండాకాలం చాలామంది మజ్జిగలో పుదీనాను కలుపుకొని తాగుతారు. ఇది పైత్యాన్ని తగ్గిస్తుంది. అనేక రకాల ఔషధ గుణాలను కలిగి ఉన్న పుదీనాను జాగ్రత్తగా సాగు చేసుకుంటే మంచి దిగుబడులు వస్తాయి. ఆ పుదీనా సాగు ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. పుదీనా టీ పైత్య సంబంధ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇది చర్మానికి చల్లదనాన్ని ఇస్తుంది. కాలిన గాయాలను, దుర్దలను, చర్మ రోగాలను, వికారాలను తగ్గిస్తుంది. మన శరీరంలో బ్యాక్టీరియా, ఫంగస్ల పెరుగుదలను పుదీనా తగ్గిస్తుంది. ఉబ్బసం, అలర్జీలను నయం చేస్తుంది. పుదీనా ఆకులు నోటి దుర్వాసనను దూరం చేసి పళ్లను తెల్లగా మార్చడంలో తోడ్పడతాయి. పుదీనాను అనేక రకాల క్రీముల తయారీలో వాడతారు. పుదీనా తైలాన్ని ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తారు. మన పంటకాల్లో పుదీనాను ముఖ్యంగా మాంసాహార కూరల్లో, బిర్యానీ తయారీలోనూ వాడతారు. పుదీనా పచ్చడి ఆరోగ్యపరంగా ఎంతో మంచిది. పుదీనా తైలం ఉత్పత్తిలో మన దేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. పుదీనాలో 4 ముఖ్యమైన తెగలున్నాయి. జపనీస్ పుదీనా, స్పియర్ పుదీనా, పిప్పర్మెంట్ పుదీనా, బర్గామెట్ పుదీనా. మన దేశంలో ఎక్కువగా జపానీస్ పుదీనాను పండిస్తారు. దీని తైలాన్ని సుగంధ పరిమళాలు, పాన్ మసాలా తయారు చేయడానికి ఉపయోగిస్తారు. దగ్గు, జలుబు, నొప్పులను తగ్గించే ఔషధంగా ఉపయోగిస్తారు. పుదీనా పండించడానికి ఎర్ర నేలలు, నల్ల నేలలు అనుకూలం. నేలలో ఉదజన సూచిక 6 నుంచి 7.5 ఉండాలి. పుదీనా వేడి వాతావరణంలో బాగా పెరుగుతుంది. ఎక్కువ చలి, మంచు ఉన్న ప్రాంతాల్లో దీన్ని సాగు చేయడం సాధ్యం కాదు. పుదీనాను వేర్లు, కాండం మొక్కల ద్వారా వ్యాప్తి చేస్తారు. పుదీనా సాగుకు ఎకరాకు 3 నుంచి 4 క్వింటాళ్ల తీగ మొక్కలు అవసరం. జపాన్ పుదీనాలో శివాలిక్, హిమాలయ, కోసి, సంక్షం అనే రకాలున్నాయి. పుదీనా తీగ ముక్కలను పొలంలో వరుసల్లో నాటుకొని మట్టితో కప్పాలి. వరుసకు మధ్య దూరం 40 సెంటీమీటర్లు ఉండాలి. నాటిన ముక్కలు చిగుళ్ళు తొడిగి తీగలు సాగుతాయి. పుదీనాను సాగు చేసుకోవాలనుకుంటే ఆఖరి దిక్కులో 5 టన్నుల పశువుల ఎరువు, 50 కిలోల నత్రజని, 25 కిలోల భాస్వరం, 15 కిలోల పొటాష్ ఎరువులను వేసుకోవాలి. నత్రజనిని 3 దఫాలుగా వేయాలి. ఆఖరి దిక్కులో సగం 40 రోజులకు పావు వంతున వేసుకోవాలి. మిగిలిన దాన్ని పంట వేసిన 80 నుంచి 90 రోజులకు వేయాలి. పుదీనా నాటిన తర్వాత ప్రతి 7 నుంచి 10 రోజులకు ఒకసారి నీరు పెట్టాలి. పంటకాలంలో మొత్తం 15 తడులను ఇవ్వాలి. నాటిన 120 రోజులకు మొదటిసారి కోత కోసుకొని నూనె బట్టీలో వేసి నూనెను తీయాలి. ఆ తర్వాత 70 నుంచి 80 రోజులకు మరో కోతను తీసి ఇదే విధంగా నూనెను తీసుకోవాలి. కోత తర్వాత 4 నుంచి 5 గంటలు నీడలో ఆరబెడితే నూనె నాణ్యత కలిగి ఉంటుంది. 2-3 కోతల తర్వాత పంట తీసివేసి మళ్ళీ నాటుకోవాలి. పుదీనా పంట కాలంలో ఎకరానికి 15 నుంచి 20 టన్నుల దిగుబడి వస్తుంది. దీని నుంచి 70 నుంచి 75 కిలోల తైలం తీయవచ్చు. ఏ
ఏరువాకలో చిన్న విరామం. ఏరువాకకు తిరిగి స్వాగతం. పెట్టుబడి లేకుండా వ్యవసాయం చేయడం సాధ్యమేనా? అతి తక్కువ ఉత్పత్తి కారకాలతో అధికంగా దిగుబడి సాధించడం వీలవుతుందా? రసాయనిక ఎరువులు, పురుగుల మందులు వాడకుండానే పంటలు పండించుకోవచ్చా? ప్రకృతిలో దొరికే పదార్థాలతోనే ఆశించిన స్థాయిలో పంటల ఉత్పత్తిని దక్కించుకోవచ్చా? అన్ని ప్రశ్నలకు అవుననే చెప్పుకోవాలి. అదెలా సాధ్యమంటారా? ఈ స్టోరీ చూడండి. హరిత విప్లవం పేరుతో జరిగిన వ్యవసాయం అంతా పంటల విధ్వంసానికే ఉపయోగపడింది. రసాయనిక ఎరువులు, పురుగుల మందుల వాడకం వల్ల తొలినాళ్లలో పంట దిగుబడులు పెరిగినా క్రమంగా తగ్గుతూ వచ్చాయి. రసాయనిక ఎరువులు, పురుగుల మందులని విచక్షణారహితంగా వాడడం వల్ల రాను రాను భూసారం తగ్గిపోయింది. అదే సమయంలో పర్యావరణం, నీటి వనరులు కాలుష్యం బారిన పడ్డాయి. అంతేకాకుండా పురుగు మందుల అవశేషాలు పంట దిగుబడిలో కనపడుతున్నాయి. దీనివల్ల మనుషులకు అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. నేలలో కార్బన్ శాతం తగ్గిపోతోంది. భూమిలోని వానపాములు, సూక్ష్మజీవులు, రైతు మిత్ర కీటకాలు క్రమంగా నశిస్తున్నాయి. ఈ పరిస్థితులే ఇక ముందు కొనసాగితే పంట పొలాలు ఖచ్చితంగా ఎడారులుగా మారతాయి. ఈ ప్రమాదం నుంచి బయటపడడానికి పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయమే మనకున్న ఒకే ఒక మార్గం. దాన్ని పాటిస్తేనే వ్యవసాయంలో మంచి ఫలసాయం వస్తుంది. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయానికి చాలా మార్గాలున్నాయి. ఒకటి, బీజామృతాన్ని తయారు చేసుకోవడం. దీన్ని తయారు చేసుకోవడానికి పెద్దగా పెట్టుబడి పెట్టవలసిన పని లేదు. జీవామృతం తయారు చేయడానికి ముఖ్యంగా దేశీ ఎద్దు లేదా గేదె పేడ అవసరం ఉంటుంది. అలాగే ఆ పశువుల మూత్రం 6 లీటర్లు, సున్నం 50 గ్రాములు, నీరు 20 లీటర్లు అవసరం. 5 కిలోల ఆవు పేడను మూటగట్టి 20 లీటర్ల నీళ్లలో వేలాడదీయాలి. దానిలో గోమూత్రం, 50 గ్రాముల సున్నం వేయాలి. వాటిని నీటిలో వేసి 12 గంటల పాటు అలాగే ఉంచాలి. రోజుకు 2 సార్లు కర్రతో సవ్య దిశలో బాగా కలపాలి. 12 గంటల్లో జీవామృతం తయారవుతుంది. తర్వాత ఈ జీవామృతం విత్తనాలను శుద్ధి చేయడానికి ఉపయోగించాలి. ఆ తర్వాత విత్తనాలను ఆరబెట్టాలి. ఆరబెట్టిన విత్తనాలను విత్తుకోవాలి. ఇలా చేయడం వల్ల భూమి నుంచి పంటలకు సంక్రమించే ఎన్నో తెగుళ్లని అరికట్టుకోవచ్చు. అంతేకాకుండా విత్తిన ఈ గింజలు త్వరగా బలంగా పెరుగుతాయి. అరటి పిలకలు, చెరుకు కనుపులను నాటుకోవాలనుకుంటే వాటిని జీవామృతంలో ముంచి నాటుకోవాలి. వరి, ఉల్లి, మిరప, టమాటా, వంగ వంటి సాగు చేయాలనుకుంటే వాటి వేర్లను జీవామృతంలో ముంచి నాటాలి. ద్రవ జీవామృతం తయారు చేయడానికి దేశీ ఆవు పేడ 10 కిలోలు, గోమూత్రం 5 నుంచి 10 లీటర్లు, బెల్లం 4 కిలోలు లేదా చెరుకు రసం 4 లీటర్లు, శనగ, కంది, పెసర, మినుము, పిండి 2 కిలోలు కావాలి. పొలం గట్టు మీద మట్టి పిడికడు, నీరు 200 లీటర్లు అవసరం ఉంటుంది. వీటన్నింటినీ ఒక డ్రమ్ములో వేసి సవ్య దిశలో కర్రతో కలపాలి. ఈ ద్రావణాన్ని కలిపిన తర్వాత 48 గంటలు నీడలో ఉంచాలి. రోజు ఉదయం, సాయంత్రం కర్రతో సవ్య దిశలో ఈ ద్రావణాన్ని కలపాలి. ఆ తర్వాత ద్రవ జీవామృతాన్ని పంటలకు ఉపయోగించుకోవచ్చు. ద్రవ జీవామృతాన్ని ప్రతి పంట పైన, అన్ని రకాల పండ్ల చెట్లపై పిచికారి చేసి మంచి దిగుబడులు సాధించుకోవచ్చు. వరి, జొన్న, గోధుమ వంటి ఆహార పంటల్లో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. కూరగాయలైన వంగ, టమోటా, బంగాళదుంప, పూల మొక్కలు, ఔషధాల మొక్కల సాగులో ఇది బాగా పనిచేస్తుంది. ఈ ద్రావణాన్ని నెలకొకసారైనా పిచికారీ చేయాలి. విత్తనం వేసిన తర్వాత 15 రోజులకు తొలుత పిచికారీ చేయాలి. ప్రతి ఎకరాకు 5 లీటర్ల వడపోసిన జీవామృతాన్ని 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. మొక్క నాటిన 30 రోజుల తర్వాత రెండవసారి పిచికారీ చేయాలి. ఆ తర్వాత 45 రోజుల తర్వాత మూడవసారి పిచికారీ చేయాలి. ఎకరానికి 10 లీటర్ల జీవామృతాన్ని 150 లీటర్ల నీటితో కలిపి మరోసారి పిచికారీ చేసుకోవాలి.
చెరకు, అరటి, బత్తాయి మొక్కలు నాటిన 5 నెలల వరకు అదేవిధంగా ప్రతి 15 రోజులకు ఒకసారి పిచికారి చేయాలి. పండ్ల మొక్కలకు లేదా చెట్లకు ప్రతి నెలకోసారి ఎకరానికి 20 నుంచి 30 లీటర్ల జీవామృతాన్ని పిచికారి చేయాలి. పండ్లు పక్వానికి వచ్చే 2 నెలల ముందు 2 లీటర్ల కొబ్బరి నీటిని 200 లీటర్ల నీటితో కలిపి పిచికారి చేయాలి. ఆ తర్వాత 15 రోజులకు 6 లీటర్ల పుల్లటి మజ్జిగ 200 లీటర్ల నీటి కలిపి పిచికారి చేసుకోవాలి. ఈ విధంగా జీవామృతాన్ని ఉపయోగించుకుంటే పంటల్లో చీడపీడల బాధలు రావు, మనం ఆశించిన దిగుబడులు దక్కుతాయి, వ్యవసాయం బాగా కలిసి వస్తుంది. అసలు పెట్టుబడి అంటూ ఏదీ లేకుండానే ఇలా సాగు చేసుకుంటే వ్యవసాయం లాభదాయకంగా ఉంటుంది. ఈ జీవామృతాలను ఉపయోగించడం వల్ల వాతావరణం, నేల కాలుష్యము కావు. అంతేకాకుండా పురుగుల మందులకు బదులుగా ఈ జీవామృతాన్ని వాడటం వల్ల నాణ్యమైన పంటలు మనకు దక్కుతాయి. ఈ నాణ్యమైన పంటలతో ఆరోగ్యం బాగుపడుతుంది. ఏ విధంగా చూసినా ఈ పద్ధతి రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. బత్తాయి రసం తాగిన వెంటనే శక్తినిస్తుంది. బత్తాయి సాగు చేసుకునే రైతులు తగిన జాగ్రత్తలు పాటిస్తే అధిక దిగుబడులు సాధించుకోవచ్చు. బత్తాయికి మార్కెట్లో మంచి ధర పలుకుతుంది. ఇది రవాణాకు అనుకూలంగా ఉంటుంది. దీన్ని సాగు చేసుకోవాలనుకుంటే కొన్ని మెలకువలు పాటించాలి. ఆ సంగతులేంటో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సుమారుగా 3,25,000 ఎకరాల్లో బత్తాయి పంటను సాగు చేస్తున్నారు. సంవత్సరానికి 25 లక్షల టన్నుల దిగుబడి వస్తుంది. ఎకరాకు 6 టన్నుల దిగుబడి ఉంటుంది. చీనీ పండ్ల నుంచి పెక్టిన్, సిట్రిక్ ఆమ్లం మొదలైనవి తయారవుతున్నాయి. బత్తాయి పూలు, ఆకుల నుంచి పరిమళ ద్రవ్యాలు తయారు చేయవచ్చు. బత్తాయి సాగుకు 750 మిల్లీమీటర్ల వర్షపాతం అవసరం. నీటి ఆధారం ఉన్న గట్టి ఈదురుగాలు లేని ప్రాంతాలు వీటి సాగుకు అనుకూలంగా ఉంటాయి. బత్తాయిని సముద్ర మట్టం నుంచి 900 మీటర్ల ఎత్తు ఉన్న ప్రాంతాల్లో కూడా సాగు చేసుకోవచ్చు. బత్తాయి సాగుకు నీరు నిలవని ఎర్ర గరప నేలలు శ్రేష్టమైనవి. అంతేకాకుండా తేలికపాటి నల్ల భూములు కూడా వీటి సాగుకు అనుకూలంగా ఉంటాయి. బత్తాయి సాగుకు ఏ కాలంలోనైనా సాగు చేసుకోవచ్చు. నేలలోని నీటి మట్టం కనీసం 2 మీటర్లు క్రింద ఉండాలి. నేలలో ఉదజని సూచిక 6.5 నుంచి 7.5 వరకు ఉండాలి. బత్తాయిని పండించటానికి బంక నేలలు, పల్లపు నేలలు, చౌడు భూములు అసలు పనికిరావు. నీరు త్వరగా ఇంకని తక్కువ లోతు ఉన్న రాతి పొరల నేలలు పనికిరావు. నేలలో ఎక్కువ భాగం సున్నపురాళ్ళు ఉంటే బత్తాయి చెట్లు పల్లాకు తెగులుకు గురయ్యి త్వరగా నశిస్తాయి. బత్తాయిలో అనేక రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. సాత్గుడి రకం దక్షిణ భారతదేశంలో బాగా పేరు పొందింది. ఇది ఒక్కో చెట్టుకు 1000 నుంచి 2000 పండ్లను ఇస్తుంది. మాగిన పండు కొంచెం ఎరుపుతో కూడిన పచ్చ రంగులో ఉంటుంది. ఒక్కో పండు బరువు సుమారు 150 నుంచి 240 గ్రాములు ఉంటుంది. దీనిలో రసం 44 నుంచి 54% వరకు ఉంటుంది. పులుపుదనం 0.63 నుంచి 0.67 వరకు ఉంటుంది. 100 గ్రాములకు 44 నుంచి 50 మిల్లీగ్రాముల విటమిన్ సి కలిగి ఉంటుంది. బత్తాయిలోని మరో రకం బటావియన్. ఈ రకాన్ని ఎక్కువగా కోస్తా జిల్లాలో సాగు చేస్తారు. ఇది సాత్గుడి రకాన్ని పోలి ఉంటుంది. దీని పండ్లను దోమకాటు నుంచి తప్పించడానికి తాటాకు బుట్టలతో రక్షణ కల్పిస్తారు. అందుకని ఈ పండు ఆకుపచ్చ, పసుపు రంగు మచ్చలను కలిగి ఉంటుంది. ఈ రకానికి మార్కెట్లో ధర తక్కువగా ఉంటుంది. తెలంగాణ ప్రాంతాల్లో పండించే మోసంబి రకం పండుపై గరుకైన నిలువు చారలుంటాయి. ఒక్కో పండు బరువు 170 నుంచి 200 గ్రాములు ఉంటుంది. బత్తాయి నాటుకోవడానికి రంగపూర్ నిమ్మపై కట్టిన వైరస్ తెగుళ్లు లేని అంట్లను వాడాలి. వేరు మూలం 15 సెంటీమీటర్ల ఎత్తులో కట్టిన అంట్లనే ఎన్నుకోవాలి. అంటు కట్టిన 6 నుంచి 10 నెలల వయసు ఉన్న మొక్కలనే నాటడానికి ఎంచుకోవాలి. మొజాయిక్, గ్రీనింగ్, క్రిస్టిడా వంటి వెర్రి తెగులు లేని అంట్లను ఎన్నుకోవాలి. కనుపుల మధ్య దూరం దగ్గరగా ఉండి ఆకుల పరిమాణం మధ్యస్థంగా ఉన్న అంట్లు నాణ్యమైనవి. అంట్లను సాయంత్రం వేళలో నాటుకోవాలి. నాటిన అంట్ల పక్కన కర్ర నాటి ఊతమివ్వాలి. చీనీ మొక్కలను 6x6 మీటర్ల దూరంలో నాటుకోవాలి. అదే సారవంతమైన నేలల్లో అయితే ఈ దూరం 8x8 మీటర్లు ఉండాలి.
మొక్కను నాటడానికి 1 నెల రోజుల ముందే 1x1x1 మీటరు గుంటలను తవ్వాలి. ప్రతి గుంటలోని పైమట్టితో 40 కిలోల పశువుల ఎరువు, 1 కిలో సూపర్ ఫాస్ఫేట్, 100 గ్రాములు 10% లిండెన్ పొడిని కలిపి నింపాలి. బత్తాయి సాగులో ఎరువుల పాత్ర ఎంతో ముఖ్యమైనది. 1 సంవత్సరం వయసున్న మొక్కలకు 300 గ్రాముల నత్రజని, 70 గ్రాముల భాస్వరం, 80 గ్రాముల పొటాష్ వేయాలి. మొక్కకు 2 సంవత్సరాల వయసప్పుడు 600 గ్రాముల నత్రజని, 140 గ్రాముల భాస్వరం, 160 గ్రాముల పొటాష్ వేయాలి. అదే 3వ సంవత్సరంలో 900 గ్రాముల నత్రజని, 210 గ్రాముల భాస్వరం, 240 గ్రాముల పొటాష్ వేసుకోవాలి. మొక్కకు 4 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు 1200 గ్రాముల నత్రజని, 280 గ్రాముల భాస్వరం, 320 గ్రాముల పొటాష్ వేసుకోవాలి. ఇక మొక్క నాటిన 5వ సంవత్సరం నుంచి ప్రతి మొక్కకు 1500 గ్రాముల నత్రజని, 350 గ్రాముల భాస్వరం, 400 గ్రాముల పొటాష్ వేయాలి. మొక్క పెరిగే కొద్దీ పాదుని 4 నుంచి 10 అడుగుల వ్యాసంలో తయారు చేసుకోవాలి. మొక్క వయసును బట్టి ఎరువులని మొదలకు 2 నుంచి 5 అడుగుల దూరంలో వేసి మట్టితో కలపాలి. వ్యవసాయంలో అధిక దిగుబడులను సాధించడానికి ఆధునిక పద్ధతులను అనుసరించాలి. వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడులను పెంచడానికి అందివస్తున్న అన్ని యంత్ర పరికరాలను ఉపయోగించుకోవాలి. యంత్ర పరికరాల సహాయంతో వ్యవసాయాన్ని ఆధునీకరించుకోవాలి. అప్పుడే మన పంటలు ఆశించిన స్థాయిలో దక్కుతాయి. రాను రాను కూలీల కొరత తీవ్రమైపోతోంది. దీనివల్ల అదునులో చేయాల్సిన పనులు చేయలేక రైతులు సతమతమవుతున్నారు. ఏ పంటనైనా అదునులో విత్తుకుంటేనే కదా ఆశించిన దిగుబడులు వస్తాయి. కూలీల కొరత వల్ల పంట విత్తుకునే సమయాన్ని వాయిదా వేసుకుంటే దాని ప్రభావం పంటల దిగుబడులపై పడుతోంది. అందువల్ల ముందుగా మనం సాగు చేయాలనుకుంటున్న నేలను ట్రాక్టర్తో లోతుగా మెత్తగా కలియదున్నాలి. సాలుకు అడ్డంగా కూడా దున్నుకోవాలి. నారుమల్లు వేసుకున్న రైతులు వరి నాట్లు వేసుకోవడానికి కూలీలకు బదులుగా డ్రమ్ సీడర్ని ఉపయోగించుకోవాలి. దీంతో నాట్లు వేసుకోవాలి. దీనివల్ల ఎన్ని ఎకరాల్లోనైనా నాట్లను త్వరగా పూర్తి చేసుకోవచ్చు. 1 గంట నుంచి 2 గంటల లోపు ఎకరా పొలంలో నాట్లు వేసుకోవడం దీనివల్ల సాధ్యమవుతుంది. వందల ఎకరాల్లో కూడా నాట్లు వేసుకోవడం తేలికవుతుంది. డ్రమ్ సీడర్ వల్ల పొలంలో మొక్కల సాంద్రత అనుకున్న స్థాయిలో ఉంటుంది. కాబట్టి 1 ఎకరాలో ఉండాల్సిన మొక్కల సంఖ్యను సాధించడం డ్రమ్ సీడర్తో సాధ్యమవుతుంది. ఇక మొక్కజొన్న విత్తనాలను విత్తుకోవడానికి కూడా మనకు యంత్ర పరికరాలు అందుబాటులో ఉన్నాయి. ఈ యంత్రాల సహాయంతో విత్తనాలు వేసుకున్నప్పుడు ఎకరాలో ఉండాల్సిన మొక్కల సాంద్రతను సాధించుకోవచ్చు. విత్తడానికి ముందు ఏ విత్తనమైనా విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి. శాస్త్రవేత్తలే కాదు, రైతులు కూడా అందుబాటులో ఉన్న పరికరాలను ఉపయోగించి కొత్త యంత్ర పరికరాలను తయారు చేయడానికి పాటుపడుతున్నారు. గురువయ్య అనే రైతు ఊహాశక్తి నుంచి రూపుదిద్దుకున్నదే మొక్కజొన్న విత్తే యంత్రం. దీని పనితీరు రైతులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ట్రాక్టర్కు బిగించిన ఈ యంత్రం సహాయంతో చకచకా విత్తనాలను విత్తుకోవచ్చు. ఈ గొర్రుని తయారు చేయడానికి సుమారు 90,000 రూపాయలు ఖర్చు చేశారు. ఈ గొర్రు సహాయంతో తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో మొక్కజొన్న విత్తనాలను విత్తుకోవచ్చు. ఈ యంత్ర పరికరాన్ని కనుగొన్న గురువయ్య గుంటూరు జిల్లా నకిరేకల్లు మండలం రూపెనగుంట్ల గ్రామానికి చెందిన రైతు కావడం విశేషం. ఈ పరికరం తయారు చేసిన గురువయ్యకు ఓ సంస్థ నుంచి 3 లక్షల రివార్డు కూడా దక్కింది.
ఈ హెర్బీ స్ప్రేయర్లో ఉన్న గొర్రు చాలుని తీస్తూ వెళ్తుంది. విత్తనాలు వేసిన బాక్స్ నుంచి అమర్చిన పైపుల నుంచి గొర్రు తీసిన చాలులో విత్తనం పడుతుంది. చక్రాలకు అమర్చిన పట్టీలు చాలులో పడిన విత్తనాన్ని మట్టితో పూడ్చుతాయి. యంత్రాల సాయంతో వ్యవసాయ పనులు చేసుకుంటే కాలంతో పాటు ఆర్థికంగా కూడా రైతులకు కలిసి వస్తుంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా దిగుబడులు సాధించడం దీంతో సాధ్యమవుతుంది. ప్రతి రైతు తాము పండించే పంటలను ఆధునిక యంత్ర పరికరాల సాయంతో పండించుకున్నట్లయితే దేశంలో ఆహార కొరత ఉండనే ఉండదు. అప్పుడు ఆహార భద్రత విషయంలో అన్ని దేశాల కన్నా మన దేశం ముందుంటుంది. ఇది ఇవాల్టి ఏరువాక. రేపు మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.